నంద్యాల న్యూస్ 9 ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో టీడీపీ వైసీపీ నాయకులు దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు చిందులేస్తున్న వైనం. సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వీడియోలు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు పని భారం తగ్గించాలి, సెలవు దినాల్లో పనిచేస్తే వర్కింగ్ డేలో సెలవు ఇవ్వాలి డిమాండ్ చేస్తున్న సిఐటియు అధ్యక్షుడు లక్ష్మణ్. పాణ్యవేసి కాలనీలో గడిచిన కొన్ని రోజుల నుంచి తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు. పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన. బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి. నియోజకవర్గ టీడీపీ ప్రచార కార్యదర్శి మరియు బనగానపల్లి హోటల్స్ అధ్యక్షుడు సయ్యద్ హైదర్. సాగుకు సిద్ధమైన పొలాలు. ఖరీఫ్ సీజన్ కు జూన్ నెల నుంచే సన్నద్ధం. పొలాల్లో బిజీగా ఉన్న రైతన్నలు. రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి విజయం. తరువాత పట్టణంలో మౌలానా ముస్లిం పెద్దల సమావేశం. బనగానపల్లి అభివృద్ధికి చిరునామా. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి. తెలుగు యువత అధికార ప్రతినిధి. నంద్యాల పట్టణంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా పైన 2 రాళ్లు ప్రమాదకరంగా మారాయి. సాంకేతిక విద్యను అందించాలనే ఆశయంతో మన కడప నగరంలో స్థాపించబడిన ఏకైక భారత్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబొరేటరీస్, డిజిటల్ లైబ్రరీ మరియు అన్ని వసతులతో కూడిన హాస్టల్ సౌకర్యం కలదు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ అందించబడును. పాలిటెక్నిక్ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి 3 సంవత్సరములు ఉచిత విద్య. అంతేకాకుండా సంవత్సరానికి 15,000 రూపాయలు స్టైఫెండ్ గా అందించబడును. ఈ కళాశాలలో ఈసీఈ మరియు త్రిబుల్ బ్రాంచీలు కలవు. అడ్మిషన్స్ ప్రారంభమైనవి. నేరుగా కాలేజ్ కు వచ్చి అడ్మిషన్ తీసుకోండి. త్వరపడండి. కాలేజ్ పాలిసెట్ కోడ్ BCTW. మరింత కలెక్షన్ విచ్చేయండి. భారత్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, బుగ్గలెటిపల్లి, రాయచోటి రోడ్, CK దిన్నే, కడప. సెల్ నంబర్ 9618313437 మరియు 99080453. 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం. ఇకపై నంద్యాల ప్రజలు చల్లగా ఉండాలి. ఇక సెలవంటూ భావోద్వేగంతో చేతులెత్తి నమస్కరించారు మాజీ ఎమ్మెల్యే శిల్పారవి. ఆయన భార్య నాగినిరెడ్డి. హార్ట్ టచ్ అయ్యేలా ఈ పోస్టింగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాగినిరెడ్డి. దీన్ని చూసి మనసు చెరించి తామంతా అడ్డగా ఉంటామని ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కరోనా ప్రబలిన రోజులతో పాటు 5 ఏళ్లు ప్రజలను అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమ పనులు చేశానని, పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగిందని విజయంపై ధీమతో ఉన్నారు శిల్పారవి. దీంతో కౌంటింగ్ హాల్లో చివరి నిమిషం వరకు ఉన్న శిల్ప నిరాశ ఎదురైంది. తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు ఆయన. బాధ తప్ప హృదయంతో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు నాగినిరెడ్డి. 5 ఏళ్ల క్రితం తన భర్తను ఆశీర్వదించినందుకు, చిత్తశుద్ధితో అభివృద్ధి చేశామని, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఆమె. ఇకపై నంద్యాల అభివృద్ధి చెందాలని, దేవుని ఆశీస్సులతో చల్లగా ఉంటారని కోరుతూ ఇక సెలవంటూ బరువెక్కిన హృదయంతో వ్యాఖ్యానించారు నాగినిరెడ్డి. ఇక సెలవంటూ నాగినిరెడ్డి పెట్టిన పోస్టింగ్ చూసి కార్యకర్తలు, పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆవేదనతో కామెంట్స్ పెట్టారు. గెలుపు ఓటములు సహజమేనని, ఇక సెలవు అంటూ బాధ పెట్టేలా అనడం సరికాదని, తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు వీరంతా.
నంద్యాల జిల్లా పాణ్యంలో ఎస్సీ కాలనీలో త్రాగునీరు లేక 65 రోజుల నుండి ప్రజలు త్రాగునీరు సమస్య తీర్చండి సార్ అని గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ సర్పంచ్కి సమస్య తెలియజేసిన ఫలితం లేదు. ఈ అధికారులు కాలయాపన చేయగా ఈరోజు 100 మంది ఎస్సీ కాలనీ 1వ వార్డు లైన్ ప్రజలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి రమణమూర్తి మాట్లాడుతూ మా అధికారం ఇప్పుడు వచ్చినది కావున మీకు ఒక వారంలోపు మీ సమస్య ఖచ్చితంగా తీరుస్తాము. ఈ సమస్యపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి మీ సమస్య పరిష్కరిస్తామని మాట ఇచ్చి ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మనము వెంకటాద్రి, బత్తిని ప్రతాప్, బాల సుంకన్న కాలనీ ప్రజలు పాల్గొన్నారు. పోతే మా ఇంటికాడ నిలబెట్టి సగం రోజుకి ఎన్ని ఒకటి వస్తున్నాయా? రోజుకు ఒకటా వచ్చేది? అవన్నీ నేను మాట్లాడిస్తానమ్మా. ఎమ్మెల్యే గారితో మీకు సంపూర్ణమైనటువంటి హామీ నేను ఇప్పిస్తాను. వచ్చే శనివారం లోపల నేను ప్రభుత్వ అధికారులు పట్టించుకోకున్నానని నా సొంత డబ్బులు 25,000 30,000 ఖర్చైనా బాగలేదు. 25,000 30,000 పెట్టైనా సరే నేను క్లీన్ చేయించి మీ కుళాయిలకు నీళ్ళు వచ్చే విధంగా చేస్తాను. ఆ విధంగా నాకు నీటి సమస్యకు మీరు నన్ను పిలిచినందుకు నేను వచ్చినందుకు నా సొంత డబ్బులతో కనుక క్లీన్ చేయించి పైపులు 2-3 ఎగస్ట్రా చేయించి మీకు నేను నీళ్ళు తెప్పించే పూచి అది మా చరితమ్మ తరఫున అదే మిషన్ లారీ తెప్పిస్తానమ్మా. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ బోర్డు గాలి వానకు విరిగిపోవడంతో గోడ పైన కడ్డీలకి సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. కెమెరా పైన 2 బండ్ల రాయి పెట్టడంతో గాలికి స్టేషన్లోకి వెళ్లి పోలీసు ప్రజల తలపై పడే అవకాశం ఉంది. ప్రమాదం జరగకుండా రాయిని తీసివేయాలని అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన రాయిని తీసివేయాలని, అదేవిధంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చేశారు. సరే ఓకే, సరే మండే తీసుకుందాం. నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, శాంతియుతంగా, విజయవంతంగా ముగిసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా అయినప్పటికీ తగినంత సమర్థవంత సిబ్బంది కొరత ఉన్నప్పటికీ గత అనుభవం లేకపోయినా సరే సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలను విజయవంతంగా ముగిసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సజావు నిర్వహణకు సహకరించిన ప్రజలు, జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు, మీడియా మిత్రులు, ఎన్నికల పరిశీలకులు, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రతినిధులు తదితరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
నంద్యాల 3 నెలలుగా ఉష్ణోగ్రతలు తీవ్రత కారణంగా ఉక్కపోతతో ఎండ తాకిడితో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది. నైరుతి పవనాల కారణంగా ఈ వారంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉక్కపోత తగ్గుముఖం పట్టింది. ఖరీఫ్ సీజన్ కు జూన్ నెల నుంచే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వర్షాల రాక ఆలస్యం కారణంగా ఖరీఫ్ కు సన్నాహాలు కూడా కొంతమేర ఆలస్యమైంది. జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయంలో వర్షం దంచి కొడుతుండటంతో పొలాలన్నీ పదును అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదు కాగా మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాలకు పొలాన్ని బాగా పదును కావడంతో ఇప్పటికే ఒక దఫా దుక్కులు పూర్తి అయిన కారణంగా మరోసారి దుక్కులకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పచ్చి రొట్ట విత్తనాలు సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలమని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని మౌలాలి స్వామి పహాడ్ వద్ద నియోజకవర్గ టీడీపీ ప్రచార కార్యదర్శి మరియు బనగానపల్లి హోటల్స్ అధ్యక్షులు సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే కాగానే మొక్కుబడి కోరిక కోరుకోవడం జరిగిందని ఈ కార్యక్రమానికి బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మాజీ సర్పంచ్ రాజారెడ్డి పాల్గొన్నారు. ముందుగా బీసీ రాజారెడ్డి రాగానే ఫాతిహాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బనగానపల్లి ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా మౌలాలి పహాడ్ దర్గా నందు మొక్కుబడి తీర్చుకున్నారని, బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గంలో తిరుగులేని మెజార్టీ వచ్చిందని, అలాగే బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి రావాలని సయ్యద్ హైదర్ ఆకాంక్షించారు. मेजॉरिटी के साथ ये मिनिस्ट्री अता फरमा मौला, अच्छी से अच्छी मिनिस्ट्री अता फरमा मौला, बंदों की खिदमत करने की तौफीक अता फरमा मौला। नारे हैदरी, नारे हैदरी, नारे सफदरी, नारे सफदरी, आवाज़ बुलंद सलवात। మొన్న కట్టుకుంటున్నా పట్టణ ప్రజలే ఓకే రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి విజయం తర్వాత పట్టణంలో మౌలానా ముస్లిం పెద్దలు సమావేశం నిర్వహించారు. నంద్యాల పట్టణం ఫాతిమా నగర్లోని ఇక్రా పాఠశాల నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలికారని, చంద్రబాబు హయాంలో రాష్ట్రం పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. జగన్ పాలనలో మైనార్టీలపై వివక్ష చూపాలనే
ఎన్నో దాడులు జరిగినా పట్టించుకోకపోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ప్రకటించిన అన్ని హామీలను నిర్వహించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ విజయానికి కృషి చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ పలువురు ఘనంగా సన్మానించారు. जहाँ तक हो सके सियासत के बारे में हम जानते हैं। गुज़िश्ता सियासत के अंदर यानी जगन मोहन रेड्डी के सियासत के अंदर क्या है, बहुत से मुसलमानों को तकलीफ़ हुई। एक क्या है नंदयाल के अब्दुल सलाम ले लो, मिसबा ले लो, और बहुत से क्या है ऐसे गुंटूर के अंदर क्या है एक वाक़या चला वक्फ बोर्ड के बारे में। ऐसे बहुत से तकालीफ क्या है हम पर गुजरे हैं, लेकिन फिर भी क्या है हमने सब्र के साथ में काम लिया। और फिर बाद में मौलाना मुश्ताक अहमद साहब के है अल्लाह ने क्या है उनको चुन लिया है और मुसलमानों का रहबर बनाया। तो हमने भी क्या है हम सब क्या है मौलाना के ऊपर यकीन के साथ में उनका साथ देते हुए ये तेलुगुदेशम पार्टी के अंदर क्या है बेहतरीन तरीके से क्या है हमने मेहनत करने के लिए साबित कदम ठहरे और ठहर कर क्या है उसी तरीके से काम करते रहे। उसी तरीके से क्या है चंद्रबाबू नायडू जी भी क्या है उन्होंने मुसलमानों को बेहतरीन हिम्मत अफजाई दी और उसी तरीके से क्या है हमने मेहनत किया। आज हम क्या है एक आलिम की एक क्या है आलिम साहब की रहबरी के अंदर यानी मौलाना मुश्ताक अहमद साहब के रहबरी के अंदर बेहतरीन का क्या है काम क्या है अमल में लाने में हमने आज कामयाबी हासिल की है। इसका क्या है हम बहुत खुशी का इजहार करते हैं। उसी खुशी के इजहार के अंदर क्या है मौलाना साहब से मुलाकात के लिए शाल पोशी करने के लिए हम यहाँ पे जमा हुए हैं। जितने उलमा व हुफ़ाज़ यहाँ पे जमा हुए हैं उन सब का क्या है अब मैं अपने तहे दिल से शुक्रिया अदा करता हुआ इस मौके को क्या है हज़रत मौलाना मोहम्मद मुश्ताक अहमद साहब ने क्या है मुझे दिया है बात करने के लिए मौका दिया है, शुक्रिया अदा करता हुआ मैं क्या है अपनी बात को ख़त्म करता हूँ। నందికొట్కూరు నియోజకవర్గం నుంచి మత పెద్దలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్స్ కలవడానికి రావడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు నుంచి అదేవిధంగా బాపాన కొట్కూరు జూపాడు బంగ్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. వీళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఇది ఒక చరిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఊహించలేని తీరులో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో అన్ని సీట్లు దాదాపు గెలవడం జరిగింది. ఎవరైతే అహంకారంతో ప్రవర్తించారో వాళ్ళకి దేవుడు అల్లా గుణపాఠం చెప్పాడు. ఎన్ని అరాచకాలు సృష్టించారంటే ఎక్కడ చూస్తే దాడులు, హత్యలు, ఆత్మహత్యలు వైసీపీ పాలనలో జరిగినాయి. విధ్వంసాలు, కూల్చివేతలు ఇవే జరిగినాయి. ప్రజలందరూ భయపడి వైసీపీ పాలనలో బయటికి రాని పరిస్థితి. ఆ సమయంలో 74 సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు గారు బాదుడే బాదుడే అని ఒక కార్యక్రమము, సూపర్ 6 అని ఒక కార్యక్రమము, అన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి రావడం జరిగింది. ప్రజలు ధైర్యం కోల్పోయారు. ధైర్యంకి వాళ్ళ గుండెల్లో నింపడానికి వచ్చారు. ఆ తర్వాత యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రతో ఎన్ని అడ్డంకాలు సృష్టిస్తే కూడా వైసీపీ ప్రభుత్వం భయపడకుండా ముఖ్యంగా యువతకి ధైర్యం నింపుతూ, రాష్ట్ర ప్రజలకి ధైర్యం నింపుతూ ఎన్ని అరాచకాలు చేస్తే కూడా పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. అందువల్లనే ఈ ఫలితాలు కూడా రావడం జరిగింది. సూపర్ 6 మీద ప్రజలు నమ్మారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో ముస్లింల
ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తే కూడా ముస్లిం బలంగా నిలబడి రాష్ట్రంలో అధికార మార్పిడి జరగబోతున్న తరుణంలో నంద్యాల మండలంలోనే పశుసంవర్ధక శాఖ సంచార వాహనంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలోని సిబ్బంది తొలగించారు. నంద్యాల పశు శాఖ కార్యాలయంలో 2 పశుసంవర్ధక శాఖ సంచార వాహనాలు మండలాల్లో ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్లి పశువులకు వైద్య సేవలు అందిస్తూ ఉంటుంది. అయితే ప్రభుత్వం మారడంతో అధికారుల ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ వాహనంపై ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టిక్కర్లను సిబ్బంది తొలగించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు వాహనంపై ఉన్న ఫోటోలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు స్టిక్కర్లను తొలగించమని తెలపడంతో ఈ రోజు వాటిని తొలగించడం జరిగిందని తెలిపారు. ఏమని చెప్పినారు? ఫోన్ వచ్చేది పైనుంచి మాకు హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చేది. ఏమని మెసేజ్ పెట్టారు, బండికి స్టిక్కర్లు ఉండేది, గవర్నమెంట్ది కదా వెహికల్ మార్చేయండి అంటే వెనకమడి జగన్ అన్న ఫోటోలు అన్ని పీకేసి ఏం లేదు. పొద్దున్నే వచ్చింది ఇంటికి రాకపోతే మెసేజ్ డైరెక్ట్ చెప్తాను. భారత్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల మహిళలకు సాంకేతిక విద్యను అందించాలనే ఆశయంతో మన కడప నగరంలో స్థాపించబడిన ఏకైక భారత్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబొరేటరీస్, డిజిటల్ లైబ్రరీ మరియు అన్ని వసతులతో కూడిన హాస్టల్ సౌకర్యం కలదు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ అందించబడును. పాలిటెక్నిక్ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి 3 సంవత్సరములు ఉచిత విద్య. అంతేకాకుండా సంవత్సరానికి 15,000 రూపాయలు స్టైఫండ్ గా అందించబడును. ఈ కళాశాలలో ఈసీఈ మరియు త్రిబుల్ ఈ బ్రాంచీలు కలవు. అడ్మిషన్స్ ప్రారంభమైనవి. నేరుగా కాలేజ్ కు వచ్చి అడ్మిషన్ తీసుకోండి. త్వరపడండి. కాలేజ్ పాలసీట్ కోడ్ BCTW. మరింత కలెక్షన్ విచ్చేయండి. భారత్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, బుగ్గలెటిపల్లి, రాయచోటి రోడ్, CK దిన్నే, కడప. సెల్ నంబర్ 9618313437 మరియు 9908045334. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో టీడీపీ, వైసీపీ నాయకులు దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు చిందులేస్తున్న వైనం. సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వీడియోలు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు పని భారం తగ్గించాలి. సెలవు దినాల్లో పనిచేస్తే వర్కింగ్ డేలో సెలవు ఇవ్వాలి. డిమాండ్ చేస్తున్న CITU అధ్యక్షుడు లక్ష్మణ్. పాణ్యమేసి కాలనీలో గడిచిన కొన్ని రోజుల నుంచి తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు. పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన. బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి. నియోజకవర్గ టీడీపీ ప్రచార కార్యదర్శి మరియు బనగానపల్లి హోటల్స్ అధ్యక్షుడు సయ్యద్ హైదర్. సాగుకు సిద్ధమైన పొలాలు. ఖరీఫ్ సీజన్ కు జూన్ నెల నుంచే సన్నద్ధం. పొలాల్లో బిజీగా ఉన్న రైతన్నలు. రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి విజయం. తరువాత పట్టణంలో మౌలానా ముస్లిం పెద్దల సమావేశం. బనగా
బనగానపల్లి అభివృద్ధికి చిరునామా ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తెలుగు యువత అధికార ప్రతినిధి. నంద్యాల పట్టణంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పైన 2 రాళ్లు ప్రమాదకరంగా మారాయి. ఇంతతో సమాప్తం. నమస్కారం.